ఎవరు? చీమ. దాని దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు కదా దేవుడు. మరి నేర్పించేవాడు ఏమవుతాడు? గురువు అవుతాడు. ఇప్పుడు చీమ మనకు గురువు. అది మనం ఇంతకు ముందు చూసుకున్నాం కదా, 6వ అధ్యాయములో 7వ వచనం, సామెతల పుస్తకం 6వ అధ్యాయం 7వ వచనంలో, వాటికి అధిపతి లేకున్నను పరిశీలకుడు లేకున్నను. మన కంపెనీస్ లో చూడండి, ప్రతి కంపెనీలో ఒక సూపర్వైజర్ ఉంటాడు, అవునా? పని చేసే వాళ్ళ మీద ఒక సూపర్వైజర్ ఉంటాడు. ఎందుకు? అతని పని ఏంటి? వీళ్ళు పని ఎలా చేస్తున్నారో లేదో చూడడానికి ఒక సూపర్వైజర్ ని పెడతారు. కానీ చీమల్లో సూపర్వైజర్ ఉండడు. చీమకి ఒక సూపర్వైజర్ అక్కర్లేదు, చీమకి ఒక పరిశీలకుడు అక్కర్లేదు. ఇప్పుడు సూపర్వైజర్స్ స్థానాన్ని సీసీ కెమెరాలు భర్తీ చేశాయి. ఒక్కొక్క గుంపుకు ఒక్కొక్క